ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ప్రియ దేవుని బిడలారా, ఏ పరిస్థితులను బట్టి చింతించక, కలవరపడక, అవును, దేవుని వాక్యమునందు మనము నమ్మిక ఉంచిన వారమైతే మన జీవితాలలో మన భయాలను తొలగించుకొని దేవుని యొక్క శక్తిని, నెమ్మదిని పొందుకోగలము. అవును, ఈ లోకంలో సాతాను తన బిడలను అంతము చేయటానికే పొంచి ఉంటూ ఉంటాడు. సాతానుకు చోటివ్వక, భయానికి చోటివ్వక, కలవరానికి చోటివ్వక, ప్రతి ఉదయము ఆయన ప్రత్యక్షపు వాక్కును బట్టి ధైర్యం తెచ్చుకొని, నెమ్మది తెచ్చుకొని, దేవుని యందు సంతోషముతో, సమాధానంతో జీవిద్దాం. రండి, మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనమును చదువుకుందాము. అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అనెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యం. ఆయనకు అసాధ్యమైనది అంటూ ఏది కూడా లేదు అని ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ పరిస్థితులు అసాధ్యముగా ఉండి ఉండవచ్చు, కానీ దేవుడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నాకు సమస్తము సాధ్యమే, కానీ నీవు నమ్మాలి. నమ్ముట నీ వలననైతే అంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, ఎంతో మంది సందేహము, అపనమ్మకము, అవిశ్వాసము ఉండుట వలన దేవుని యొక్క అద్భుతాలను, దేవుని యొక్క కార్యాలను వారి జీవితాల్లో పొందుకోవడం లేదు. కానీ ఈ ఉదయకాలం ప్రభు అంటూ ఉన్నాడు కదా, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. నీవు కోల్పోయినవి ఆయన నీకు తిరిగి ఇచ్చే దేవుడు. నీవు, అవును ప్రియ దేవుని బిడ్డ, ఏ పరిస్థితుల్లో ఓడిపోయావో ఆ పరిస్థితుల్లో ఆయన మరలా నిన్ను తిరిగి నిలబెట్టే దేవుడు, విజయం ఇచ్చే దేవుడు, ఆయన ఆరోగ్యం ఇచ్చే దేవుడు, ఆయుష్ ఇచ్చే దేవుడు, నీ రోగాల నుంచి నిన్ను విడిపించే దేవుడు. డాక్టర్లు అంటారు ఇది అసాధ్యము, కానీ నీ దేవునికి సమస్తము సాధ్యమే అని ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మూగమైన చెవిటి దయ్యమా ఇతని విడిచి వెళ్ళిపో అని ఒక దయ్యం పట్టిన మరి వ్యక్తిని తల్లిదండ్రులు తీసుకొని వచ్చి ప్రభు దగ్గర బాగు చేయించుకోవాలి అనుకున్నప్పుడు ఆ తండ్రితో అంటూ ఉన్నాడు కదా, నీవు నమ్ము, నమ్మితే నీ కుమారుడు స్వస్థతను అందుతాడు. ఆ తండ్రి అంటూ ఉన్నాడు, అపనమ్మకము ఉండకుండా నాకు సహాయము చేయి అంటూ ఉన్నాడు. ఈ ఉదయకాలము నీకు కూడా ఒకవేళ అపనమ్మిక ఉంటే ఆ తండ్రి వల్లే నీవు కూడా చెప్పు, అయ్యా నాలో కొంచెం సందేహం, అపనమ్మిక, అవిశ్వాసం నాలో సాతాను తీసుకొని వస్తూ ఉన్నాడు, వాటి నుంచి నన్ను విడిపించు. నీ అందు పరిపూర్ణమైన విశ్వాసముతో, నమ్మికతో నా ఆధ్యాత్మిక జీవితాన్ని, అవును, నీ వాక్యం అనే పునాదిలో నన్ను బలపరచు అని. అవును ప్రియ దేవుని బిడ, దేవుని వాక్యాన్ని ధ్యానించుటలో, దేవుని వాక్యాన్ని పఠించుటలో, అవును, మనకి గొప్ప విశ్వాసము కలుగుతూ ఉన్నది. వినుట వలన విశ్వాసము కలుగుతూ ఉన్నది. అది దేవుని గురించిన మాట, మరి ఈ లోక వార్తలు కాదు. ప్రభు అంటూ ఉన్నాడు కదా, ఆ దయ్యము పట్టిన వ్యక్తి విషయంలో శిష్యులతో అంటూ ఉన్నాడు ఆయన, ప్రార్థన వలననే ఇలాంటివి సాధ్యపడతాయి. అవును ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థించే బిడలు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వారి జీవితాల్లో ఓటమి అనేది కలగకుండా, అవును, ఆయన వారి పక్షాన గొప్ప జయాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. చూడండి, మరి ఆనాడు ఆ శిష్యులు అంటూ ఉన్నారు, మేము వదిలించలేకపోయాం, మేము మరి ఈ యొక్క వ్యక్తిని బాగు చేయలేకపోయాం. దీనికి కలిగిన కారణం ప్రార్థన. ప్రార్థన లేని జీవితము మృత తుల్యమైన జీవితము, చచ్చిన వానితో సమానము. క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి దేవుని బిడ్డ ఉదయముననే, అరుణోదయమున లేచి ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉండాలి. అది మనలను జీవింప చేస్తూ ఉన్నది, మన విశ్వాసాన్ని బలపరుస్తూ ఉన్నది. అపనమ్మిక ఉండకుండా అసాధ్యాలను సుసాధ్యము చేసుకునే కృప ప్రార్థన ద్వారా మనకి లభిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడలారా, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏ పరిస్థితుల్లో నీవు నష్టపోయినా, ఏ పరిస్థితుల్లో అంధకారము కలిగి ఉన్నా, ఏ పరిస్థితుల్లో దుఃఖము, ఏ పరిస్థితుల్లో కలవరము ఉన్నప్పటికీ కూడా, అవును, దేవుని వాక్యమునందు నమ్మిక ఉంచి ప్రార్థించు. దేవుని వాక్యమునందు నమ్మిక ఉంచి, దేవుని యందు నమ్మిక ఉంచి ప్రార్థించుటలో
ఆయన అద్భుతాలను జరిగించే దేవుడు, ఊహించని కార్యాలను జరిగించే దేవుడు. మూగవైన చెవిటి దయ్యమా అని వాడిని మరి విడిపించినప్పుడు విలవిలలాడి చచ్చిన వాడిగా పడి ఉన్నాడు, వాడు చనిపోయాడు అని ప్రజలు అనుకున్నారు. కానీ ప్రభువు వాణ్ణి లేపి స్వస్థపరిచి తల్లిదండ్రులకు అప్పగించి ఉన్నాడు. ఈ ఉదయ కాలము నీ జీవితంలో కూడా అసాధ్యమైన పరిస్థితులు ఏవి ఉన్నప్పటికీ కూడా ఆయన సాధ్యపరిచే దేవుడు. నమ్ముట నీ వలనైతే చాలు. నీవు నమ్ము, నమ్మిన వానికి సమస్తము కూడా సాధ్యము. దావీదు భక్తుడు అంటాడు, నేను నమ్మిన వానిని ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. ఈ ఉదయ కాలము నీవు కూడా అవును ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యమునందు నిరీక్షణ ఉంచి ఆయన ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి సంతోషించి ఆయన ఇచ్చిన ఈ యొక్క వాగ్దానాన్ని నమ్మి ఈ వాక్యమునకు లోబడి అయా అపనమ్మిక నాలో ఉండకుండా సహాయం చేయని దేవుని కృపను కోరుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, ఈ ఉదయ కాలము నీ బిడలు తండ్రి నాయనా నీ యందు నమ్మిక ఉంచిన బిడలుగా బలపరచండి. వారి ఆధ్యాత్మిక జీవితము తండ్రి క్రీస్తు అనే బండ పైన వారి పునాది వేసినప్పుడు ఎన్ని గాలి తుఫానుల వంటి శ్రమలు, అలల వంటి శ్రమలు కొట్టుకొని వచ్చినప్పటికీ కూడా ఏ విశ్వాసి కూడా కూలిపోకుండా పడిపోకుండా క్రీస్తు అనే బండపై స్థిరముగా ఉండాలంటే నీ యందు నమ్మిక ఉంచాలి, నీ యందు స్థిరులుగా ఉండాలి. అస్థిరమైన చంచలమైన మనస్సు నీ బిడల్లో నుంచి సాతాను యొక్క తండ్రి నాయన తలంపుల నుంచి నీ బిడలను విడిపించండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటున్నావు ప్రభువా. తండ్రి ఆనాడు అమూగమైన చెవిటి దయ్యమా వీరిని వదిలి ఓ అని ఆజ్ఞాపించగాలే. అవును ప్రభువా. అయ్యా తండ్రి ఆ కుమారుని సజీవునిగా తండ్రి నీవు ఆ తల్లిదండ్రులకు అప్పగించిన దేవుడుగా ఉన్నావు. ఇది ప్రార్థన వలననే సాధ్యము. అవును ప్రభువా. ఏ క్రైస్తవుని జీవితంలో ప్రార్థన ఉండదో ఆ జీవితము చచ్చిన వంటి జీవితం ప్రభువా. ప్రార్థన ఆయుష్ వంటిది. అవును తండ్రి, ఈ ఉదయ కాలం ఈ మాటలు విన్నా నీ బిడలు ప్రార్థన జీవితాలు ఎక్కడ కృంగిపోయినా, ఎక్కడ బలహీనపడినా మరలా వారి ప్రార్థన బలిపీఠాలను చక్కగా నిర్మించుకునే కృప నీ వాక్యముతో వారికి సహాయము చేయండి, బలపరచండి తండ్రి. వారి జీవితాల్లో అసాధ్యమైనవి సాధ్యము చేసుకునే కృప, ఆశీర్వాదమును, నెమ్మదిని, సమాధానమును నీ బిడ్డలకు దయచేయమని, ఈ దినమంతా నీ కృపతో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.